తిరిగి దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రవేశించి నిమిత్తము ప్రార్థన కొరకై సహకరించి నిమిత్తము అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం అందరం కలిసి చదువుదాం. प्रार्थना में जाने के पहले परमेश्वर के वचन से प्रेरितों के काम 3 अध्याय 13 पद और 14 पद को पढ़ेंगे. 13వ అధ్యాయము 2, 3 వచనాలు. 13 अध्याय 2 और 3 पद को पढ़ेंगे. For the meditation of us to enter into the prayer time and fasting, we may come to Acts of Apostles chapter 13 verse 1 and 2. 2, 3 వచనాలు అందరం కలిసి చదువుదాం. 2 and 3. Sorry. प्रेरितों के काम 13 अध्याय 2 और 3 पद सब साथ में मिलकर पढ़ेंगे. Acts of Apostles chapter ప్రభువును సేవించుచు ఉపవాసం जब वे उपवास सहित प्रभु की उपासना कर रहे थे तो पवित्र आत्मा ने कहा मेरे लिए చెప్పాను. बरनबास అంతటి और వారు शाऊल నుండి ప్రార్థన को उस చేసి काम के लिए अलग చేతులు करो ఉంచి जिसके వారిని लिए मैंने भी बुलाया. तब उन्होंने उपवास और प्रार्थना करके और उन पर हाथ रखकर उन्हें विदा किया. 14వ అధ్యాయము 23వ వచనం కూడా అందరం కలిసి చదువుదాం. प्रेरितों का काम 14 अध्याय और उसका 23 पद को भी सब साथ में मिलकर पढ़ेंगे. Acts of Apostles chapter 14 verse 23 also, reading together please. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలు उन्होंने हर एक कलीसिया में उनके लिए प्रार्थना ठहराया వారిని और उपवास सहित प्रार्थना करके उन्हें प्रभु के हाथ सौंपा जिस पर उन्होंने विश्वास किया था. చివరిగా అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుదాం. आखिर में प्रेरितों का काम 16 अध्याय उसके 5 पद को सब साथ मिलकर पढ़ेंगे. Acts of Apostles chapter 16 and verse 5, reading all together. గనుక సంఘములు इस प्रकार విశ్వాసమందు कलीसियाएं స్థిరపడి विश्वास అనుదినము లెక్కకు और విస్తరించుచుండును. संख्या में प्रतिदिन बढ़ती गए. ప్రభు యొక్క కృప నిమిత్తం ఆయన వైపు చూద్దాం. परमेश्वर की अनुग्रह के लिए उसकी ओर हम देखेंगे. We look into the grace of the Lord in prayer. మహాప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరమందు ఆశీనుల దేవా, మీకెంతో వందనాలు, స్తోత్రములు. ఈ విధంగా హెబ్రోను అబుదాబి సహవాసముగా రాత్రికాల సమయంలో ఉపవాస ప్రార్థన కొరకే మమ్మల్ని సిద్ధపరిచిన విధానం బట్టి మీకెంతో వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, నా జీవితాన్ని మరొకసారి ప్రభువా నాకు చూపిస్తూ వచ్చినారు, దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. తండ్రి, నన్ను క్షమించండి, మీ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి ప్రభువా. ఈ మాటలైతే నేను మీ బిడ్డలతో పంచుకున్నాను కానీ తండ్రి, నేనైతే దానిలో మరి కనీసం ప్రభువా మరి 50% ప్రభు అనుకరించలేని వాడిగా ఉంటున్నాను. క్షమించండి, మీ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి తండ్రి. ప్రభువా, మరి ఎడబాటుకి వెళ్ళినటువంటి జీవితంలో కానీ ఆత్మచేత సిద్ధపడి మీ సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో గడిపే విషయంలో కానీ తండ్రి తీవ్రత విషయంలో కానీ తప్పిపోయిన వాడిని తండ్రి, నన్ను క్షమించండి, రక్తంతో కడిగి శుద్ధీకరించి అంగీకరించమని వేడుకుంటున్నాను తండ్రి. మీ ప్రియులతో కలిసి నేను కూడా తండ్రి మీ సన్నిధిలో చేరుటకు మీ యొక్క వాక్య ధ్యానం నిమిత్తం మీ సన్నిధిలోకి వచ్చి ఉండగా మాకు సహాయం చేయండి తండ్రి. ప్రభువా, కేవలము మీ దాసునిగా అనుగ్రహించినటువంటి పని చేయడానికి నిలబడి ఉండగా, మీ నోటి బూరగా నిలబడి ఉండగా తండ్రి మీరు మాకు సహాయం చేయండి తండ్రి. మీ రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాం, మీ రక్తంతో కడిగి శుద్ధీకరించమని వేడుకుంటున్నాను తండ్రి. మీ యొక్క ఆత్మచేత నింపి నడిపించండి. మా యొక్క జీవితాలకు ఏది అవసరమో, మా సంఘముగా మాకేం అవసరమో అనేటువంటి దేవుడవు తండ్రి, మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని పురికొల్పండి. మీ సన్నిధిలో ప్రవేశించినప్పుడు వాక్యము ద్వారా సిద్ధపరచబడి మేము ప్రవేశించినట్లు, ఆత్మచేత పురికొల్పబడిన వారమే ఉండినట్లు ప్రభువా, తద్వారా సమీపంగా ఉన్నటువంటి మీ పాదముల యొద్దకు ప్రభువా మేము రావడానికి మాకు సహాయం చేయండి తండ్రి. ప్రభువా, మరి ట్రాన్స్లేషన్ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. అదేవిధంగా తండ్రి ఇంటర్నెట్, అదేవిధంగా కనెక్షన్స్, ఎక్విప్మెంట్స్ అన్ని కూడా సరైన రీతిలో పని చేయడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటూ, సాతాను అధికార శక్తులు పునరుద్ధరణ శక్తి గల నామంలో బంధిస్తూ యేసు నామమున చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇక్కడ మనం చదివినటువంటి వచనాలను మనం గమనించినట్లయితే ये जो 3 भाग हमने पढ़े हैं उसमें अगर ध्यान से हम देखते हैं The 3 portions
the word God what we have read, if we carefully observe, ఇక ఆరంభం అనేటువంటిది అంత్యోకయ సంఘమునకు చెందినటువంటిది. और ये जो आरंभ जो अंत्योकिया की कलीसिया में हम देखते हैं, the beginning we see it is appointed to the church in Antioch. అంత్యోక సంఘం అనేటువంటిది దానిలో ఉన్నటువంటి శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడినారు. और अंत्योकिया की कलीसिया में सबसे पहले चेले मसीही कहलाए. In Antioch, it was the disciples were called Christians. మనం ఇక అంత్యోక సంఘము ఏ విధంగా స్థాపించబడింది, అక్కడ మరి ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి వారు దేవుని సన్నిధిలో గడిపినారో కొన్ని విషయాలు మనం చూద్దాం. और हम देखेंगे कि अंत्योकिया की कलीसिया किस प्रकार से स्थापित की गई और वहां के विश्वासी किस प्रकार का जीवन वे बिताए. How was the existence of the church of Antioch, and also what was the condition of the believers, we will see. మన అంశం ఏంటంటే हमारा खास विषय क्या है? Our the main part is అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూచినట్లు, और जैसे हमने प्रेरितों की काम 13 अध्याय 2 और 3 पद को में हम देखें, as we have read from Acts of Apostles chapter 13 2 and 3, వారు ప్రభువుని సేవించు और वहां पे लिखा गया वे परमेश्वर प्रभु की सेवा करते हुए उपवास प्रार्थना करने लगे. as they ministered to the Lord and fasted. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడినాడు. और तब पवित्र आत्मा उनसे बातें किया. Then the Holy Spirit of the Lord has spoken to them. అప్పుడు బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు నాకు వారిని ప్రత్యేకపరచమని పరిశుద్ధాత్మ దేవుడే వారితో చెప్తూ వచ్చినాడు. और हम देखते हैं पवित्र आत्मा स्वयं कहता है उनसे, मेरे लिए बरनबास और शाऊल को उस काम के लिए अलग करो जिसके लिए मैंने उन्हें बुलाया है. The Holy Spirit himself said unto them, now separate to me Barnabas and Saul for the work to which I have called them. ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది. ये क्या ही बहुत ही अद्भुत विषय है. What wonderful thing it is. అంత్యోకియ సంఘములో ఉన్నటువంటి వారు ప్రభువుని సేవిస్తూ ఉపవాసం ఉండినప్పుడు ఆత్మ మాట్లాడిన ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పి వారిని నా కొరకు ప్రత్యేకపరచమని చెప్పుట అనేటువంటిది ఎంత ఆశ్చర్యకరమైనటువంటిది, ఆత్మీయకరమైనటువంటి విషయము. और ये कितना आत्मिक रीति से भरा हुआ विषय और कितना अद्भुत विषय है कि अंत्योकिया की कलीसिया जब उपवास करके प्रार्थना करने लगी तो पवित्र आत्मा उनसे बातें करता है और कुछ के नाम भी लेता है कि उनको मेरे काम के लिए अलग करो. As we see, the church at Antioch, when they have fasted and prayed, the Holy Spirit himself spoke to them to separate Barnabas and Saul for the work which he has called. So what a wonderful and marvelous work it is. వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆ విధంగా చెప్పిందో 3వ వచనంలో చూస్తే, మరలా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. और जब पवित्र आत्मा उनसे यह कहा कि बरनबास और शाऊल को मेरे लिए अलग करो और जिस काम के लिए मैंने बुलाया वे उसके लिए जा सके, तब फिर वे उपवास करके प्रार्थना करके अपने हाथ को उन पर रखकर उन्हें विदा किया. After the Holy Spirit has spoken to them and said to them, they, in verse 3, then they have having fasted and prayed and laid hands on them and sent them away. చూడండి, పరిచర్యలో సంఘము ఆరంభించబడిన పరిచర్యలో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మ వారితో మాట్లాడుట, వారిని సిద్ధపరచుట, మరలా వారు ఉపవాసం ఉండి వారిని పరిచర్యకు పంపుట అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. और यहाँ पे हम देखते हैं जब कलीसिया की आरंभ हुआ
तब वे उपवास करके प्रार्थना किए, तो पवित्र आत्मा उनसे बातें किया और कुछ चेलों को पवित्र आत्मा के द्वारा उसके काम के लिए अलग किए गए और फिर से वे उपवास करके प्रार्थना करने लगे और उन पर हाथ रखकर उस काम के लिए उनको विदा किए। See, after they have fasted and prayed, the Holy Spirit has spoken to them, and they have separated themselves, and also they have fasted, and when the Holy Spirit has spoken to them again, they have fasted again and prayed and laid their hands and sent them away. మరి అంత్యోక సంఘంలో ఎవరు ప్రార్థన చేస్తూ వచ్చారు ఆ సమయంలో? और उस समय इस अंत्योकिया की कलीसिया में कौन ऐसी उपवास करके प्रार्थना किए? Who were those people who prayed in Antioch? మొదటి వచనం మనం చదువుదాం. पहला पद को जब हम पढ़ते हैं, అంత్యోకియలో ఉన్న సంఘములో బర్నబా, నీగేర్ అనబడిన సిమియోను, కురేనీయుడైన లూక్య, సౌలు ఆ ప్రవక్తలను బోధకులను ఉండిరి. ఇక్కడ 5 వ్యక్తులు ప్రార్థనలో ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. और यहाँ पे हम देखते हैं 5 लोग प्रार्थना में पाए जाते हैं. We see here 5 people who were involved in the prayer. వారు ఎవరంటున్నారు? ప్రవక్తలు, బోధకులు అంట. और वहां पे लिखा है भविष्यवक्ता और उपदेशक. They are prophets and teachers. వారిలో సౌలు ఉన్నారు, బర్నబా ఉన్నారు, ఇంకా మిగతా 3 ఉన్నారు. और हम देखते हैं उनमें बरनबास, शमौन और लूकियस और ये सब शाऊल भी शामिल था. And among them Saul and Barnabas, Simon and 3 others were also involved. మరి ప్రవక్తలు, బోధకులు అనే మాట మరి వారి గురించి రాయబడుతూ వచ్చింది. मगर यहाँ पे उनके विषय में लिखा गया भविष्यवक्ता और उपदेशक. The word prophets and teachers, it is written here. ఆ ప్రవక్తలు అంటే మరి మనం కొన్నిసార్లు మనకు అర్థమయ్యే రీతిలో ఏంటంటే భవిష్యత్తును చెప్పేవారు మాత్రమే కాదు గాని ఉన్న విషయాన్ని, సత్యాన్ని, వాక్యాన్ని చెప్పేవారుగా ఉంటారు. और ये भविष्यवक्ता साधारण रीति से हम क्या सोचते हैं कि जो भविष्य के बारे में बताते हैं, लेकिन ऐसा नहीं, जो परमेश्वर के वचन को सही रीति से, सत्य से प्रचार करते हैं. Prophets doesn't mean that they only say the things which are going to happen, but also they say the things which are at present as they are. ఇక అంత్యోక సంఘం యొక్క నిర్మాణం మనం చూసినట్లయితే, अगर हम अंत्योकी की कलीसिया का जो नींव को, निर्माण को हम देखें, if we carefully observe the building of the church of Antioch, అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 19-20 వచనాలు మనం గమనించినట్లయితే, जब हम प्रेरितों का काम 11 अध्याय और उसके 19 और 20 को, Apostles chapter 11 reading was తర్వాత అన్యజనులకు కూడా అదే అంత్యోక్యలో స్వార్థ చెప్పబడటం మనం చూసాం. यहाँ पे हम देखते हैं यहूदियों को भी सुसमाचार सुनाया जा रहा है और साथ ही साथ अन्य जातियों को भी सुसमाचार की प्रकट सुनाया जा रहा है. We see here not only the word of God was preached to the Jews but also to the Gentiles. 22వ వచనంలో మనం గమనించినట్లయితే యెరూషలేములో ఉన్నటువంటి సంఘపు వారు అనగా అపోస్తలులు బర్నబాను అంతియోక్యకు పంపించినారు. और 22 पद को जब हम देखते हैं कि यरूशलेम की कलीसिया बरनबास को अंतियोक को रवाना किए, भेजे. We see in verse 22, the church in Jerusalem, they have sent out Barnabas
unto Antioch. యెరూషలేము నుంచి అంతియొక్కయ దాదాపు 480 కిలోమీటర్లు. और ये यरूशलेम से अंत्योक लगभग 450 किलोमीटर की दूरी है. From the Jerusalem until the Antioch, the distance is around about 480 kilometers. తర్వాత ఈ బర్నబా గారు వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడంటే 25వ వచనం మనం చూసినట్లయితే తార్సులో ఉన్నటువంటి తార్సు వెళ్ళి ఆయన పౌలు గారిని తీసుకొచ్చారు. और देखते हैं 25 पद के अनुसार ये बरनबास जो तरसुस में शाऊल था उसको ढूंढ कर वहां ले आया. Now we see in verse 25 that Barnabas, who was sent to Antioch, he departed to Tarsus, where he sought for Saul and brought him. ఒక ఈ తార్సు పట్టణము అంతియొక్క నుంచి దాదాపుగా 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. और ये जो तरसुस का जो नगर है अंत्योक से 200 किलोमीटर की दूरी है. The distance from Antioch to Tarsus is around about 200 kilometers. అంటే బర్నబా దాదాపుగా 900 కిలోమీటర్లు ప్రయాణం చేశాడండి పౌలుని తీసుకుని అంతియొక్కలో సెటప్ చేయడానికి. और अंत्योक में ये काम आरंभ करने के लिए बरनबास लगभग 900 किलोमीटर की दूरी तय किया. Now, in order to start the ministry in Antioch, Barnabas had to walk around 900 kilometers to bring Saul and to establish him there. అయితే మనము ఈ యొక్క భౌతిక పరమైనటువంటి కష్టం గురించి మనం చెప్పుకోవాల్సిన విషయము ఆ రోజుల్లో మరి ఏ విధమైనటువంటి రవాణా సౌకర్యాలు లేనప్పుడు అయితే దానికంటే కూడా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూడబోతున్నాం. और ना केवल वो भौतिक रीति से उसका जो यात्रा किस कठिनाई से किया उससे भी अधिक हम दूसरे विषय को ध्यान देने वाले हैं. Not only we see the physical aspect of traveling and all this experience, but also we are going to see spiritual aspects of him. 24వ వచనము 11వ అధ్యాయం 24వ వచనం మనం చూసినట్లయితే जब हम इसी प्रेरितों के काम 11 अध्याय 24 पद को पढ़ते हैं, Same chapter 11 and verse 24. అక్కడ బర్నబా పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. और वहां पे लिखा है वह एक भला मनुष्य था और पवित्र आत्मा और विश्वास से परिपूर्ण था. According to verse 24, he was a good man, full of Holy Spirit and faith. అదే విధంగా అది బర్నబా గురించి రాశారు. తర్వాత అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే और उसके बाद बरनबास के बारे में लिखा है ये इसी प्रेरितों के काम 13 अध्याय ఇట్స్ అబౌట్ పౌల్ ఇన్ నెక్స్ట్ 1939. Here we see in written about the Barnabas, but we see in chapter 13 and verse 9 about Paul. इसी प्रेरितों का काम 11 अध्याय 24 पद में बरनबास के बारे में लिखा है, लेकिन प्रेरितों का काम 13 अध्याय 19 पद में पौलुस के बारे में लिखा है. అంటే వారు ఇద్దరు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. और हम यहाँ पे देखते हैं कि दोनों बरनबास और शाऊल पवित्र आत्मा के द्वारा भरे हुए हैं. What do we see here? That they both of them were filled with the Holy Spirit. చూడండి, మనము మనకు ఒప్పుకోలు ప్రార్థనలో మనం ధ్యానిస్తూ వచ్చినాము. మనము మరి ఎడబాటుగా ఉండి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారమై ఉపవాస ప్రార్థనలోకి రావాలని మనం గుర్తించినాం. और हम पश्चातापी संदेश में सुने हैं कि अलगाव का जीवन जीते हुए पवित्र आत्मा के द्वारा तैयारी करते हुए हमें उपवास प्रार्थना करना चाहिए. We have seen in the during the confession prayer that we have to separate ourselves. We should be led by the Spirit of the Lord and come to the fasting and prayer with supplications.
ఇప్పుడు చూడండి, అదే విషయాన్ని ఇక్కడ మనం మరి బర్నబా, పౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై 13వ అధ్యాయంలో అంతియొక్క సంఘములో వారు మిగిలిన సహోదరులతో కలిసి ఆయన సేవిస్తూ ఉపవాస ప్రార్థనలో ఉండడం మనం గమనిస్తున్నాం. हम देखते हैं यहाँ पे दोनों परमेश्वर के जो चेले हैं और संत है, प्रेरित हैं, बरनबा और पौलुस आत्मा से भरे परिपूर्ण होकर अंत्योकी कलीसिया के विश्वासियों के साथ एक होकर उपवास प्रार्थना में लगे रहे. We see the both of them, the saints of the Lord Jesus Christ, the disciples of the Lord Jesus Christ, Paul and Barnabas, they both of them were filled with the Spirit of the Lord, and they were joined together with the church at Antioch in fasting and prayer. కాబట్టి ఆ యొక్క సిద్ధపాటుతో వచ్చినప్పుడు అలా ఉండి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేస్తూ ఉండగా మరలా పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడినాడు. और ऐसी तैयारी पवित्र आत्मा के द्वारा जब तैयार होके वे उपवास प्रार्थना करने लगे, तब पवित्र आत्मा उनसे बातें किया. And when they were filled with the Holy Spirit, led by the Spirit of the Lord, then the Holy Spirit has spoken to them. పరిచర్య విషయంలో ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడే వారితో స్పష్టంగా మాట్లాడినాడు. और हम देखते हैं सेवकाई के विषय में उन्हें क्या करना है, पवित्र आत्मा बहुत ही स्पष्ट रीति से उनसे कहा. So what they have to carry on in the ministry, the Holy Spirit himself has spoken to them and given them very clear guidance. మరి దాని ద్వారా వచ్చిన ఫలితం ఏంటంటే అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన యొక్క మొట్టమొదటి ప్రయాణాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క పరిచర్య ప్రయాణాన్ని మనం చూస్తూ ఉన్నాం. और इसके फलस्वरूप हम क्या देखते हैं कि पौलुस का सबसे पहला ये सुसमाचार की यात्रा को, सेवकाई की यात्रा को हम देखते हैं. As a result of that, we see Paul has started in his first journey of his ministry. చూడండి, వాళ్ళు ప్రత్యేకించిన తర్వాత మరలా వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచినారు. और वे देखते हैं यहाँ पवित्र आत्मा जब उनको अलग किया, बरनबास और शाऊल को, 3 पद में हम देखते हैं फिर से, तब उन्हें फिर से उपवास प्रार्थना करके उन पर हाथ रखकर उन्हें विदा किया. Now, as we see the word of God in verse 2 and 3, the Holy Spirit has separated Barnabas and Saul. Yet again they have fasted and prayed according to verse 3. చూడండి, వాళ్ళు ఆ విధంగా పంపటాన్ని బట్టి ఎవరు పంపినట్టు? వాళ్ళు సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క మిగిలినటువంటి ప్రవక్తలు, బోధకులు పంపారా, లేకపోతే ఎవరు పంపారు వారిని పరిచర్యకి? इस भाग को जब हम पढ़ते हैं, कौन बरनबास और शाऊल को इस सेवकाई के लिए भेजे? क्या वहां जो भविष्यवक्ता, बचे हुए भविष्यवक्ता और उपदेशक उन्हें भेजे, या फिर कौन उनको इस सेवकाई के लिए भेजा है? As we read this word, now we have to see who has sent them, the prophets and the teachers they have sent Barnabas and Saul, or who has sent them to do that ministry. చూడండి, 4వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై. हम 4 पद में पढ़ते हैं, अतः वे पवित्र आत्मा के भेजे हुए सिलिकिया को गए. Now we see in verse 4, so being sent out by the Holy Spirit, they went down to Seleucia. చూడండి, వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆమె మాట్లాడింది, మరలా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చేతులు పెట్టి ప్రార్థన చేసి వారు పంపితే వారి సాక్ష్యం ఏంటంటే వారు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారుగా స్థిరపరచబడినారు. देखिए उनकी गवाही क्या है. जब पवित्र आत्मा के द्वारा तैयारी होके उपवास प्रार्थना किए और पवित्र आत्मा के द्वारा बातें किए जाने के बाद जब उनको अलग किया गया और फिर से उनको उस विषय के लिए वे उपवास प्रार्थना किए और अंत में वे गवाही देते हैं कि वे पवित्र आत्मा के द्वारा भेजे गए. Now see the testimony that when they have separated themselves to pray, to fast and pray, the Holy Spirit has spoken to them
to separate Paul and Barnabas. And then later, when the Holy Spirit has given them clear guidance, they yet again fasted and prayed and laid their hands and sent them. Now being sent, they are witnessing that they have been sent out by the Holy Spirit. అది ఆ యొక్క ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. సంఘముగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 5గురు కూడా వారు ప్రవక్తలు బోధకులుగా ఉండి వారు ప్రార్థన చేయడం ద్వారా ఈ యొక్క పరిచర్యకు పరిశుద్ధాత్మ చేత పంపబడేటువంటి అనుభవంలోనికి వాళ్ళు వస్తూ వచ్చినారు. और हम देखते हैं वे ऐसे भविष्यवक्ता और उपदेशक और कलीसिया जब पवित्र आत्मा के द्वारा उपवास करके प्रार्थना किए तो वे दोनों अलग किए जाकर पवित्र आत्मा के द्वारा सेवकाई के लिए भेजे गए. Prophets and teachers and all of the 5 members, when they have fasted, separated themselves, fasted in prayer by the guidance of the Holy Spirit, they could separate Paul and Barnabas to carry on the ministry. ఇప్పుడు అలాగా పంపబడినటువంటి వారు చెప్పేటువంటి మరి వర్తమానం ఎలా ఉంటుంది? Now such a people, what kind of ministry, powerful ministry they will carry on? ऐसे पवित्र आत्मा के द्वारा भेजे गए जो सेवक है उनकी कैसे सेवकाई होगी? వారు చేసినటువంటి బోధ ఎలాంటిది అనేటువంటి సాక్ష్యం మనం చూస్తే 12వ వచనంలో, और उनकी जो सेवकाई या प्रचार कैसी थी उसका गवाही हम 12 पद में देखते हैं. We see there how they've been sent out by the Holy Spirit. We see the testimony there in verse 12. ప్రభువు బోధకు ఆశ్చర్యపడి, అక్కడ పౌలు మాట్లాడుతూ వచ్చాడు కానీ సాక్ష్యం ఏంటంటే ప్రభువు బోధ అనేటువంటి సాక్ష్యాన్ని వారు పొందుతూ వచ్చినారు. और हालांकि पौलुस वहां पे प्रचार कर रहा था, लेकिन वहां पे लिखा गया कि प्रभु के उपदेश से. We see there Paul was ministering the word of God, but the people who heard his ministry, the word, they were astonished. They were saying, being astonished at the teaching of the Lord. ప్రభువే మాట్లాడుతున్నట్టు వారు గమనించినారు, పౌలు కనపడలేదు అక్కడ. और देखते हैं वहां पे पौलुस वहां की प्रजा को पौलुस नहीं दिखाई दिया, लेकिन स्वयं प्रभु ही उनसे बातें किया या प्रचार किया. Now Paul was preaching, but they could not see Paul there, only they could see the Lord who is ministering. ఈ విషయము పాపు అనేటువంటి ఊర్లో జరిగింది. और ये जो विषय है एक नगर, 6 पद में लिखा है टापू. ये जो नगर टापू है उसमें यह विषय हुआ. We see there this particular verse where the preaching was done in Paphos. తర్వాత వారు 14వ వచనంలో చూసినట్లయితే పిసిదిలో ఉన్నటువంటి అంతియోకియాకు వచ్చారు. అది వేరే అంతియోకియా, పిసిదిలో ఉన్న అంతియోకియాకు వారు వచ్చినారు. और 14 पद में देखते हैं उसके बाद वे फिसिदिया के अंताकिया में आए. Now after this they have departed from there and they came to the Antiochia, which was in Pisidia. చూడండి, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మొట్టమొదటి రోజు ప్రభు యొక్క వర్తమానం చెప్పినప్పుడు, ऑलवेज जब वहां पे पहुंचे और प्रभु का सुसमाचार को जब उसने प्रचार किया, and on that first day when they have come to that place and they ministered the word of God, 42వ వచనం మనం గమనించినట్లయితే ఉద్యోగం కూడా వచ్చి మాకు బోధ చెప్పమని అడిగారు. और 42 पद में हम देखते हैं वे कहे कि पिछले अगले सप्ताह भी करो. Now when they were teaching of them, they, according to verse 42, they called and they said that them to preach the next Sabbath also. అక్కడ ఆ మొట్టమొదటి మరి దినం చేసిన పరిచర్య ఫలితంగా 43వ వచనంలో అనేక మంది యూదులు భక్తి
అనేటువంటి యూద మత ప్రవిష్టులు వీరిని ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ వచ్చినారు. और उस पहले दिन के सुसमाचार के प्रचार में हम 43 पद में देखते हैं कि यहूदियों और यहूदी मत में आए हुए बहुत सारे प्रभु यीशु मसीह के पास आए. We see when they have carried the ministry on the first day, according to verse 43, we see the congregation had broken up. Many Jews and many proselytes, they all followed Paul and Barnabas speaking. 44వ వచనంలో మరుసటి విశ్రాంతి దినం వస్తే మరి పట్టణం అంతా కూడా వారి యొక్క వాక్యం దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చినారట. और हम देखते हैं 44 पद में अगले सबत के दिन नगर के परिया सब लोग परमेश्वर का वचन सुनने को इकट्ठा हो गए. देखिए पूरे नगर परमेश्वर के वचन को सुनने के लिए इकट्ठे हो गए. According to verse 44, on the next Sabbath, almost the whole city came together to hear the word of God. ఇక్కడ చూడండి, మరి వారు పరిశుద్ధాత్మ చేత పంపబడినప్పుడు వారి యొక్క పరిచర్య ఎంత ప్రభావవంతంగా ఉంటుందో మనం గమనించాలి. और यहाँ हमको एक खास बात को स्मरण रखना है और ध्यान देना है, जब पवित्र आत्मा के द्वारा सामर्थ्य रूप से फैल गया. Understand that by being sent by the Holy Spirit, by the guidance of the Holy Spirit, we see the ministry which they have carried was so powerful. తర్వాత మనం గమనించినట్లయితే उसके बाद अगर हम ध्यान देंगे, later on we see, మనము అంత మన సమయం లేదు, we do not have time to see all the details. और विवरण से देखने नहीं है. 14వ అధ్యాయం 21వ వచనం చూస్తే, अगर हम प्रेरितों के काम 14 अध्याय उसका 21 पद को पढ़ते हैं, According to Acts of Apostles, chapter 14, verse 20, వారు సువార్త ప్రకటించి అనేక మందిని శిష్యులుగా చేస్తూ వచ్చారు. और वे सुसमाचार को प्रचार करते हुए बहुत सारे लोगों को चेले बनाए. Now they have preached the gospel to the city and made many disciples. తర్వాత 23వ వచనంలో అందరం కలిసి और చదువుదాం. उसके बाद 23 पद में Verse 23, we will be reading all together. पढ़ेंगे. और उन्होंने हर एक कलीसिया में उनके लिए प्राचीन ठहराए सौंपा विश्वास किया था. చూడండి, పరిచర్య విస్తరించింది, శిష్యులు అభివృద్ధి చెందినారు, వారి ద్వారా సంఘాలు ఏర్పరచబడినాయి. ఇప్పుడు మరలా వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని ప్రభువుకు అప్పగిస్తూ వచ్చారు. और हम देखते हैं कि द्वारा भेजे जाने के बाद वे सुसमाचार पर बहुत सारे प्रभु यीशु मसीह के और चेले बनाए और कलीसिया स्थापित किया गया. और उसके बाद हम देखते हैं वे प्राचीन को ठहराए और उपवास सहित प्रार्थना करके प्रभु के हाथ में उन्हें सौंप दिए, जिस पर उन्होंने विश्वास किया. You see, by the leading of the Holy Spirit, they could preach the word of God and they could make many disciples. And also, after they have established the church, they appointed the elders and prayed and fasted and commended them to the Lord, which they have believed. చూడండి, మరలా ఉపవాస ప్రార్థనతో ఆరంభించినారు. మరలా పరిచర్యలో సంఘాన్ని పెద్దలకు అప్పచెప్పేటప్పుడు, దేవునికి అప్పచెప్పేటప్పుడు మరలా ఉపవాస ప్రార్థన చేసి అప్పగిస్తూ ఉన్నారు. यहाँ पे हम देखते हैं उनकी सेवकाई का आरंभ उपवास प्रार्थना से हुआ. और उसके बाद कलीसिया स्थापित होने के बाद जब वहां के विश्वासों को प्रभु के हाथ में सौंप रहे थे, तब भी वे उपवास प्रार्थना के द्वारा Having started the ministry by the guidance of the Holy Spirit, by fasting and prayer,
When they have established the church, they have appointed elders and given the elders the church, and after that we see they have commended them to the Lord. తరువాత ఇంకొక మెట్టు మనం ముందుకు వెళ్తే और एक कदम अगर हम आगे बढ़ेंगे, we move one step ahead. 15వ అధ్యాయంలో వారికి ఒక చిన్న మరి విషయంలో వాదోపవాదాలు జరిగినాయి. వారందరూ కూడా అంతియోకియలో ఉన్నటువంటి పౌలు, బర్నబా వీరందరూ కూడా యెరూషలేములో శిష్యుల దగ్గరికి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం. और उसके बाद उनके बीच में कुछ वाद विवाद हुआ और बरनबास और पौलुस सब मिलकर यरूशलेम को वे जाते हैं. Now in verse chapter 15 we see there was a dispute among themselves, so they gathered themselves to meet Paul and us. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే వారు ఎంత వచ్చినప్పటికీ వారందరూ వెళ్ళి కూడుకుని ఆ విషయాన్ని మాట్లాడుకున్నట్టు మనం చూస్తాం. और हम यहाँ पे क्या देखते हैं कि हालांकि ये सेवक तो बहुत कुछ जानते थे, फिर भी सब एक साथ बैठकर उस विषय के बारे में बातें किए. See, all of them, they were all were believing, and also they were coming, they know many things, but yet in their dispute they gathered all of them together. పేతురు మొట్టమొదటిగా మాట్లాడుతున్నారు. और सबसे पहले पतरस बातें किया. Firstly, Peter spoke. తర్వాత బర్నబా, పౌలు మాట్లాడినారు. उसके बाद बरनबास और पौलुस ने भी बातें की. Later we see Paul and Barnabas also speaking. తర్వాత యాకోబు మాట్లాడుతూ వచ్చిన. और हम देखते हैं याकूब भी बातें किया. Later we see James also speaking to them. అది ఇదంతా తర్వాత और ये सब बातचीत होने के फलस्वरूप क्या हुआ? What is the end result of the speaking? చూడండి 26వ వచనం చివరి భాగంలో తెలుగులో 26 इसी प्रेरितों का 15 अध्याय 26 पद के आखिरी भाग में हम देखते हैं. Verse 26 we see, మాకందరికి ఏకాభిప్రాయం కలిగెను. और यहाँ पे लिखा है कि हम सभी को एक ही बात पर हमारा मन लगा. in verse 25, first portion in English, it seemed good to us, being assembled with one accord. एक चित्त होकर అందరికీ ఒకే మనసు కలిగింది. हम देखते हैं सारे लोग एक ही चित्त में आ गए. చూడండి మంచి విషయం ఏంటంటే 29వ వచనము 3వ చివరి మనం చూస్తే और एक विषय इसी के 29 पद में हम देखते हैं. 29 and the last portion if you see, పరిశుద్ధాత్మకును మాకును వచ్చెను. verse 28 in English, it seemed good to the Holy Spirit. हाँ, यहाँ हिंदी में भी 28 पद में है, पवित्र आत्मा को और हमको ठीक जान पड़ा. చూడండి ఎంత వారందరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ కూడా అక్కడ ఉన్నాడని సాక్ష్యానుసారంగా మనం చూస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మకును మాకును కూడా అది మంచిదని देखते हैं जब वे सब एक साथ बैठकर बातें किए तो उनके बीच में एक हो गए और उसके बाद पवित्र आत्मा की उपस्थिति को वे जाने, पवित्र आत्मा और हमको ठीक जानने का अनुभव में वे आ गए. And when they have come together in one accord and sitting and speaking to each other, it seemed to them it was good, and they were led by the Spirit also, and they could witness that it is good to discuss all these things. ఇక్కడ ఏంటంటే
పరిశుద్ధాత్మ కూడా వారితో ఉన్నాడని, పరిశుద్ధాత్మను వారందరూ కూడా ఒకే చిత్తాన్ని కలిగి ఉన్నారనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. हम यहाँ पे ये ध्यान देते हैं और देखते हैं कि वे जब एक साथ मिलकर बातें करने लगे, पवित्र आत्मा की उपस्थिति वे जान गए और पवित्र आत्मा और वे सब लोग एक चित्त में आ गए. It seems as when they have sat together, the Holy Spirit also was with them, and they were united with the Holy Spirit. 16వ అధ్యాయము 4వ వచనం. उसके बाद काम 16 अध्याय 4 पद అందరం కలిసి Chapter చదువుదాం. 6, verse 4. All together. వారు सब ఆయా मिलकर पढ़ेंगे. పట్టణముల ద్వారా వెళ్ళుచు और नगर యెరూషలేములో పెద్దలు నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. मानने के लिए उन्हें पहुंचाते जाते थे. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏదైతే వీళ్ళు చేస్తా వచ్చినారో, యెరూషలేములో ఉన్నటువంటి వారు, అంతియోకియలో ఉన్నటువంటి వారు కలిసి ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ చేత, ఉపవాస ప్రార్థనల చేత పరిచర్య ఏ విధంగా జరిగిస్తున్న విషయాన్ని కూడా వారికి విస్తీకరించి ఆ విధంగా ఉండాలని చెప్పుచు వారికి ముందుకు కొనసాగుతున్నారు. और हम देखते हैं अंतियोक और यरूशलेम के विश्वासियों जब पवित्र आत्मा के द्वारा चलाए प्रार्थना तो वे ही दूसरे जगह भी इसी चीज को प्रचार करते हुए आगे बढ़ने लगे. As they have carried by the guidance of the Holy Spirit, led by the Holy Spirit in Jerusalem, in the same way they have also given them, delivered them to the decree to keep the determination even in Jerusalem. కాబట్టి ఆ విధంగా చేస్తూ వచ్చినారు. కాబట్టి 5వ వచనంలో సంఘములు విశ్వాసమందు స్థిరపడి లెక్కకు విస్తరించుచుండెను. और जब वे इस प्रकार स्थिर करते गए कलीसिया को, हम 5 पद में देखते हैं, इस प्रकार कलीसिया विश्वास में स्थिर होती गई और संख्या में प्रतिदिन बढ़ती रही. And by doing that, we see according to verse 5, so the churches were strengthened in faith and increased in numbers daily. కాబట్టి మనం ఆది సంఘములో, ఆరంభ సంఘములో, పరిచర్యలో ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను చూస్తూ వచ్చినాము. తద్వారా సంఘముల సంఖ్య విస్తరిస్తూ వచ్చింది, వారి విశ్వాసమందు స్థిరపడుతూ వచ్చినారు. और हमने देखा आरंभ की कलीसिया में जब वे उपवास करके प्रार्थना करने लगे तो कलीसिया बढ़ती गई और स्थिर होती गई और उसमें संख्या प्रतिदिन बढ़ती गई. We see in the first church, the church, we see that by fasting and praying and separating themselves guided by the Holy Spirit, they see that many were joined to the church, many were believed, and daily the numbers increased. సంఘములు లెక్కకు విస్తరిస్తూ వచ్చాయి. और कलीसिया बढ़ती गई, संख्या में बढ़ती गई कलीसिया. So the churches were strengthened in faith and increased. కాబట్టి ఈ విధంగా మరి మనం కూడా ఆయన సన్నిధిలో మరి హెబ్రోను అబుదాబి సహవాసముగా ఉపవాస ప్రార్థనలు చేయడం తర్వాత పరిశుద్ధాత్మ చేత స్థిరపరచబడి సిద్ధపడి ఆయన సన్నిధిలో ప్రార్థించి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును తెలుసుకుని ఆ విధంగా మనము ముందుకు కొనసాగడం ద్వారా మరి మనం కూడా విస్తరించడానికి ప్రభు మన సహాయం చేయనుగాక. सहायता करे. हेब्रोन अबुधाबी प्रार्थना कलीसिया भी ऐसे पवित्र आत्मा के द्वारा अगुवाई पाते हुए, पवित्र आत्मा के द्वारा चलाए जाते हुए, पवित्र आत्मा के अगुवाई में उपवास प्रार्थना करते हुए जब हम प्रार्थना करेंगे तो हमारा भी सेवकाई, हमारा भी कलीसिया संख्या में भी बढ़ती जाए. So as an Hebron fellowship, we also as a church, by praying ourselves and fasting and praying, and by the guidance of the Holy Spirit, that we may also increase as church, strengthen in the faith, and also increase in numbers daily. May God bless this portion. परमेश्वर इस A small prayer with the closing.
మీ బ్రదర్ Correct, brother. Correct. మహాప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరమందాసు యేసు ప్రభువా, మీకు ఎంతో వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మాతో మీరు మాట్లాడిన విధానానికి మీకు ఎంతో వందనాలు స్తోత్రములు. అది యొక్క సంఘము ప్రారంభంలోను అనంతరం తండ్రి అది ఏ విధంగా విస్తరిస్తూ వచ్చిందో మీ దాసుడు ఏర్పాటు చేసుకుని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై ఉపవాసం మీ సన్నిధిలో ప్రార్థన చేసి ఆత్మ నడింపు చేత ఏ విధంగా ముందుకు కొనసాగినారో మేము చూస్తూ వచ్చినాం ప్రభావ. దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. రాబోయే దినాల్లో తండ్రి మీ సన్నిధిలో కలిగి ఉండి పరిశుద్ధాత్మ నడిపబడిన వారిని ఉపవాస ప్రార్థన ద్వారా తండ్రి మేము కూడా ఆ మేలు పొందినట్లు సహాయం చేయమని సంఘమును మిచ్చిలుగా చెప్పుకుంటూ నిత్యమైన వాక్యం ఫలభరితంగా వచ్చినట్లు సహాయం చేయండి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. Amen.